హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి మా మరిది గృహప్రవేశం వీడియోనండి. అంటే మొత్తం ఫంక్షన్ బిజీలోనే ఉన్నాం కదా, నెక్స్ట్ డే మళ్ళీ హోలీ వచ్చింది, అందుకని చెప్పేసి ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను అన్నట్టు వీడియో వచ్చేసి. అండ్ ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్తోనే అంటే మేమందరం కలిస్తే ఎలా ఉంటుందనేది మీతో కూడా షేర్ చేసుకోవాలని, మీరు కూడా ఫ్యామిలీ మెంబర్సే కదా, అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసి పాలు పొంగియడానికి నేనైతే 5 minutes లేట్ అయిపోయాను. ఎందుకంటే పిల్లలు కూడా లేవాలి కదా, ఎర్లీ మార్నింగ్ 4కి లేచి వెళ్ళాలి అని చెప్పేసి తొందరనే రెడీ అయిపోయాము. मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणावत्यन्तानुकूल्यता ओं ध्रुवन्दे राजा वरुणो ध्रुवन्दे दो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चारात्सन्धारयतां ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచుతో నేను కొన్ని పిక్స్ దిగాను. అండ్ మా పిన్ని చెల్లె కూడా అన్నయ్య వాళ్ళందరితో కొన్ని పిక్స్ అయితే దిగాను. వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య మామయ్యనండి. వాళ్ళు చాలా తక్కువ నా వీడియోలో కనిపించేది. అక్కడికే పాలు పొంగిచ్చి అటు కార్యక్రమం నడుస్తుండగానే ఇటు పూజ స్టార్ట్ అయిపోయింది. మా వాళ్ళు అందరు కూర్చున్నారు. అందరు తొందరనే వచ్చేసాము. అందరూ నేనే 5 minutes లేట్ అయిపోయా, మా బాబు లేవలేదు అని చెప్పేసి వాని కోసమని. ఇక్కడ చూడండి, ఆ మంట కొంచెం ఎక్కువ రావాలి కుండలో కదా, కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి అది వేడి కావడానికి మా ఆడబిడ్డ వాళ్ళు అన్నీ అంటే స్టార్ట్ చేస్తారు అన్నట్టు దాంట్లో మంట పెడుతూనే ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కళ ఉంటుంది కదా, అది నెరవేరితే ఆనందమే వేరు ఉంటుంది. ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు సొంత ఇంటి కోసం ఎంత ఆరాటపడ్డామో మాకు కూడా తెలుసు. కాబట్టి మా మరిదికి అయితే అన్నీ మంచి జరగాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అటు పూజ నడుస్తుండగానే ఇటు హోమానికి కూడా రెడీ చేసేసారన్నట్టు మా ఆడబిడ్డ వాళ్ళు ఇద్దరు. అండ్ ఇంకొకరు తను వచ్చేసి పింక్ బ్లౌజ్ వేసుకొని లైట్ గ్రీన్ కలర్ శారీతో ఉన్నామే మా వారి ఒక్క పిన్ని వాళ్ళ కూతురు అన్నట్టు. ఇక్కడ అయ్యగారు వచ్చేసి కళ్యాణానికి కూడా సిద్ధం చేసేస్తున్నారు. చూసేసేయండి లాస్ట్ వరకు. ఇక్కడ వచ్చేసి మా బావలు మరుదులు అన్నయ్య వాళ్ళు అందరు ఫొటోస్కి ఫోజ్ చేస్తారు. ఫొటోస్ ఎక్కడ కనిపిస్తే అక్కడ నిలబడిపోతాం కదా, అందుకని. ఫంక్షన్ అంటే బయట అంటే ఫ్యామిలీలో ఎలా జరుగుతుందో తెలియదు, కానీ నిజంగా చెప్తున్నానండి, మా ఫ్యామిలీలో అయితే ఏ చిన్న ఫంక్షన్ అయినా వేరే లెవెల్లో జరుగుతుంది యాక్చువల్లీ. ఎందుకు అంటే మేమందరం ఇక్కడ దగ్గరలోనే ఉంటాం, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా దగ్గరలోనే ఉంటాం. కాబట్టి మా ఫంక్షన్లలో ఇంత హడావుడి ఉండడానికి కారణం అదే అన్నట్టు. ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే మేమందరం కలిసి అంత గ్రాండ్గా సక్సెస్ అవుతుంది ఆ ఫంక్షన్. అందుకనే చెప్తున్నాను, మా ఫ్యామిలీలో ఫంక్షన్ అయితే ఈ లెవెల్లో ఉంటుంది అన్నట్టు. 4 o'clock అయినా చూశారు కదా మేము ఎంతమంది ఉన్నామో, అందుకే చెప్తున్నాను, కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా, అది అన్నట్టు. ఫ్యామిలీస్ అందరూ మనం ఒక దాటిపైన ఉంటే ఎవరు ఏం చేయలేరు కదండి, అది మా ఫ్యామిలీలో ఇదే అన్నట్టు. మా ఫ్యామిలీ అంత బలంగా ఉండడానికి కారణం కూడా ఇదే.
అండ్ మా చెల్లె వాళ్ళ సిస్టర్ ఓన్ సిస్టర్ అండ్ వాళ్ళ మరదలు వాళ్ళ అక్క కూతురు ఇంకో అక్క అయితే అందరికి తెలుసు కదా నా ప్రతి వీడియోలో నా ప్రతి వీడియోలో దాదాపు నేను మాత్రం ఉండనండి. ఇప్పుడే ఫస్ట్ టైం చూడండి. ఇవాళ అయ్యో ఈ మనిషి కూడా ఫస్ట్ టైం వీళ్ళు కొత్త వాళ్ళే మాకు అదే అంటే ఈ లోకల్లో ఉంటుంది కానీ చాలా తక్కువ తను వచ్చేసి మా పిన్ని అంటే మా చెల్లె వల్ల మమ్మీ అన్నట్టు గర్జంపల్లి నుంచి వచ్చి ప్రసాదం సత్యనారాయణకి ప్రసాదం రెడీ అవుతుంది ఫోన్గా అదే కొరవు మాంగన్నరావు జలరతో దీనిలా కుంకుమన్నది అందరూ ఎక్కువమను ఈ మాంగళ్యం ముక్కోమను మళ్ళీ 2 ఇట్లు అక్షంతం తీసుకోము. ఇక్కడ ఒకసారి చూడండి. విష్ణవే పరమాత్మాయిదం నమః. బోలేజ్ఞ భగవానికి బోలేజ్ఞ భగవానికి దేవసోర్ధారాన్ జ్యోతివసోర్మేదారాదివా ఏషా హూయతే తేజో వాజ్యంతే జోవసోర్ధారా కామానేవావరుందే. ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుత్తమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మామవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సుజంజలేన సంపూర్య కర్మణా పరిశిచ్య కవచాయహం తతః ఆగతాన్ భక్తాన్ మోక్షయేతు. వంటలు అవుతున్నాయి.
సమర్పయామి గంధాన్ ధారయామి కుమార్ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి శ్రీగంధం చందనం పుష్పం కర్పూరేణ సహితం విలేపనం సురశ్రేష్టం కీర్త్యర్థం ప్రతిగృహ్యతాం నానావిధ సుగంధ పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పై పూజయామి श्रीमन्महागणाधिपति गौरी मातृका आदित्या नवग्रहार देवताभ्यो नमः नारायणगन्धपरिमलपत्र पुष्पाक्षतान् समर्पयामि पुष्पैः पूजयामि ॐ आयने च परायणे दूर्वारोहन्तु पुष्पिणे भद्राच्चमुण्डलीकाय समुद्रस्य गुहायिने मण्डपदेवता महागणाधिपति गौरी मातृदेवताभ्यो नमः परिमलपत्र पुष्पाक्षतान् समर्पयामि गौरी मातृदेवताभ्यो नमः नानाविधगन्धपरिमलपत्र पुष्पाक्षतान् समर्पयामि धूपमाज्ञापयामि ॐ मोद्धानं गुरोरतं पृथिव्या वै स्वानरमुदाय जातमग्निं पवित्रं निदानामासन्ना ఇక్కడ నేను మా వారు ఇద్దరం వచ్చేసి మా మరిదికి అండ్ మా చెల్లెకి చిన్న గిఫ్ట్ తీసుకొచ్చినామండి. గిఫ్ట్ అనేది మనం అంటే ఎంత రేంజ్లో తీసుకుపోతున్నాం అనేది కాదు, వాళ్ళకి ఎంత యూజ్ అవుతుంది అనేది చూస్తాను. నేనైతే ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళకి యూజ్ అవుతుందా లేదా అనేది చూస్తాను. ఎందుకంటే యూజ్ కానిది మనం పెట్టడం కూడా వేస్టే కదా అని నాకు అనిపిస్తుంది అన్నట్టు. అండ్ బట్టలు తీసుకెళ్ళాను, అలాగే ఒక చిన్న గిఫ్ట్ అన్నట్టు. అది ఏంటిది అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, యాక్చువల్లీ నా ఇంటి కోసం కూడా కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. స్వామివారి పటాలు అన్నట్టు. అండ్ విగ్రహం రూపంలో ఇస్తే ఏమవుతుందంటే అవి కొన్ని రోజులు అయితే నల్లగా అయిపోతాయి. వీటిని వాష్ చేయడం, వీటిని క్లీన్ చేయడం కూడా అంత ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఎందుకంటే నా ఇంట్లో నాకు అలాంటి ఇబ్బంది జరుగుతుంది అన్నట్టు. కొన్ని రోజులకు నల్లగా అయిపోవడం, కలర్ చేంజ్ అయిపోవడం అలాంటివి జరుగుతుంది. అందుకనే నేను అప్పుడే అనుకున్నాను ఎవరికైనా ఇస్తే గిఫ్ట్ ఈ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి. అందుకనే నేను ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి ఇలా వెళ్ళాను అన్నట్టు. ఇక్కడ ఇది కూడా నేను ఎక్కడ తీసుకున్నాను, ఎంత ప్రైస్ పడింది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. నేను ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే షాప్లోనే తీసుకున్నాను అన్నట్టు. నేను వెళ్ళేటప్పుడు ఆలోచన లేకుండే, బట్ నాకైతే నా ఇంటి కోసం ఎప్పుడైనా తీసుకోవాలి ఇలా అని చెప్పేసి ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. కానీ నేను ఇప్పుడు మా ఫస్ట్ అయితే ఇప్పుడు వస్తుంది కదా మా మరిది గృహప్రవేశం, తన కోసం తీసుకుందాంలే మనం తర్వాత తీసుకుందాం అనే ఆలోచనతోనే తీసుకున్నాం అన్నట్టు. ఇది వచ్చేసి మిర్రర్తో ఫ్యామిలీ ఎక్కువ నేనైతే దేవుళ్ళ ఫ్యామిలీ ఉండేటట్టు చూసుకున్నాను. ఎందుకు అంటే కొత్త ఇల్లు కదా, వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి దీంట్లో వచ్చేసి ఫస్ట్ వినాయకుడు, ఆ తర్వాత లక్ష్మీదేవి, సీతారాములు అండ్ మన అలాగే శివ పార్వతులు అండ్ బాబా అండి. మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమైన బాబా కూడా దాంట్లో ఉండేటట్టు చూసుకున్నాను. నేను మెయిన్గా ఫస్ట్ సీతారాములు ఉండాలి, అలాగే శివ పార్వతులు ఉండాలని చెప్పేసి 2-3 పిక్ చూశాను. అది ఉంటే ఇది లేవట్లే, ఇది లేకపోతే అది ఉండట్లే, కానీ లాస్ట్కి అయితే నేను అది ఉండేటట్టే చూసి తీసుకున్నాను అన్నట్టు. అన్నీ 10 గల్లా 10-20 తీపిచ్చాను కావచ్చు ఫోటో, దాంట్లో సీతారాములు కంపల్సరీ ఉండాలని చెప్పేసి చూసి తీసుకున్నాను. ఇదంటే ఇవాళ వీడియో. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.